ఈ ఆరోగ్యం, ఆదాయం బయట మనం యాక్చువల్‌గా రోజు రోజుకి కోల్పోతా ఉన్నాం. ఆరోగ్యం అంటే ఇప్పుడు ప్రాణాలు, ఆరోగ్యం పణంగా పెట్టి మనము జాబ్ చేసి డబ్బు సంపాదించే పనిలో పడ్డాం. మళ్ళీ జబ్బు పడితే అదే డబ్బుని మళ్ళీ హాస్పిటల్ చుట్టూ అంటే మనం తిరిగి తిరిగి జీరోకు చేరుకుంటున్నాం. డబ్బు సంపాదించడానికేమో అనారోగ్యం బారిన పడతా ఉన్నాం. ఆ అనారోగ్యం నుంచి మళ్ళీ ఆరోగ్యం తెచ్చుకోవాలంటే ఆ సంపాదించిన డబ్బుని మనం ఖర్చు పెడతా ఉన్నాం. అంటే లాస్ట్‌కి మన చేతిలో మిగిలింది ఏంటి? పెద్ద ఖాళీ బొచ్చ. రైట్? సో ఇక్కడ చూడండి, ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే ఈ రోజుల్లో ఎంప్లాయీ లైఫ్ అనేది స్కామ్ అండి. ఇది ఈ సైకిల్ తిరుగుతా ఉంది. డబ్బు సంపాదిస్తాము, మళ్ళీ అదే డబ్బు తీసుకెళ్ళి హాస్పిటల్‌లో. బట్ దీనికి ప్రూఫ్ మీ చుట్టూ ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీని ఎంచుకోండి. నాకు ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఉన్నాడండి. అతను వారానికి 5 రోజులు పనిచేస్తాడు. 2 రోజులు హాస్పిటల్‌లో ఉంటాడు. ఎందుకనంటే అతనికి ఈ చేతి వేళ్ళ దగ్గర నుంచి భుజం వరకు కంప్లీట్‌గా పనిచేయదు. ఈ పెయిన్ కిల్లర్స్, ఈ స్టెరాయిడ్స్ వాడి అతను 5 రోజులు పనిచేస్తాడు. 2 రోజులు దాని ట్రీట్మెంట్‌కి వెళ్తాడు. ఇంకొక వ్యక్తి నాకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫ్రెండ్‌గా ఉన్నాడండి. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ వారానికి 6 రోజులు ట్రాఫిక్ లో నుంచుంటాడు, పొల్యూషన్ లో నుంచుంటాడు. రైట్? సో అతనికి లోపల బయట 2 ప్రాబ్లమ్సే. ఆ పొల్యూషన్ వల్ల స్కిన్ పైన చాలా అలర్జీస్, అంటే నెలకు ఒకసారి అతను స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఈ మధ్య రీసెంట్ గా రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా స్టార్ట్ అయినాయి. అంటే శ్వాస ఆడకపోవడం, నిద్రపోతుంటే సడన్ గా అతనికి చాలా ఇబ్బంది పడడం, శ్వాస కూడా ఆడట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే లంగ్స్ పాడైనాయి అని చెప్పారు. అంటే ఆ పొల్యూషన్ లో నుంచుని ఆ పొల్యూషన్ పీల్చుకుని మొత్తము ఇబ్బంది అయిపోయింది. రైట్? ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు మన చుట్టుపక్కల. జాబ్ అంటే మన ఆరోగ్యాన్ని, మన టైం ని, మన ప్రాణాలని పణంగా పెట్టి జాబ్ చేస్తూ డబ్బు సంపాదించే వాళ్ళు చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. సో ఇవి రెండింటిని మనం సాల్వ్ చేయగలిగితే, ఒక పక్క ఆరోగ్యం, ఇంకో పక్క ఆదాయం ఉన్న ఆపర్చునిటీని మనము వెతికి తీయగలిగితే మన లైఫ్ మారుతుంది. మనతో పాటు చాలా మంది లైఫ్ మారే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ మనం తినే ప్రతి పదార్థంలోనూ రోజు రోజుకి విషం మోతాదు పెరుగుతోంది. సో ఈ వీడియో మీకు గ్రూప్ లో షేర్ చేస్తామండి. రైట్? సో అట్లాంటి ఒక స్మార్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ప్రెస్టీజ్. ఎందుకంటున్నా అంటే ఇక్కడ స్మార్ట్నెస్ అని మనం దేన్ని అంటాం? వీడు స్మార్ట్ రా అంటాం. ఎందుకు స్మార్ట్ అంటాం అంటే, యావరేజ్ పర్సన్ చేసే వర్క్ కంటే అతను చేసే వర్క్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. యావరేజ్ పర్సన్ చేసే వర్క్ కంటే అతని వర్క్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా బెటర్ గా ఉంటుంది. రైట్? సో అట్లాంటిదే మన చుట్టూ చాలా మంది డబ్బు సంపాదించడానికి ప్రాణాలని పణంగా పెట్టి, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, టైం నమ్ముకుని డబ్బు సంపాదిస్తూ ఉన్నారు వాళ్ళ లైఫ్ లో. సో అటు డబ్బు లేదు, ఇటు టైము లేదు. అట్లా ఓన్లీ తినడానికి, ఉండడానికి మాత్రమే వాళ్ళ సంపాదన అంతా ఉంది. బట్ వాళ్ళ టైం మాత్రం గడిచిపోతా ఉంది. బట్ ఇక్కడ వెస్టీజ్ లో ఎందుకు స్మార్ట్ అంటే, వాళ్ళు చేసేదానికి మనం చేసేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు చేస్తున్న పనిని మనం డిఫరెంట్ వేలో చేసి మనము మన లైఫ్ ని వాళ్ళకంటే 100 రెట్లు బెటర్ గా మార్చుకోవడమే ఇక్కడ స్మార్ట్నెస్. సో దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈ కంపెనీ ఉంది. సో దీంట్లో చేయాల్సింది ఏంటంటే జస్ట్ యూజ్ అండ్ షేర్. ఈ 2 పనులు ఆల్రెడీ మనం చేస్తా ఉన్నాం. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మన నెల కావాల్సిన ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ కూడా డిమార్ట్ కు వెళ్ళో, లేకపోతే బిగ్ బజార్ కు వెళ్ళో, ఈ మోర్ సూపర్ మార్కెట్ కు వెళ్ళో మనము ఎవ్రీ మంత్ పర్చేజ్ చేసుకుని వస్తా ఉన్నాం. రైట్? అది కరోనా వచ్చినా, ఎట్లాంటి విపత్తులు వచ్చినా కూడా ఈ ప్రాసెస్ అయితే జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఆహారం లేకపోతే మనం బ్రతకలేం కాబట్టి. సో కంపల్సరీగా మనకు కావాల్సిన నిత్యావసరాలు మనం వాడుకోవాల్సిందే, కొనాల్సిందే, దానిపైన ఖర్చు పెట్టాల్సిందే. అండ్ ఇంకొకటి, షేర్ అనేది మనకి ఇన్బిల్ట్, ఇండియన్స్ కి ఎస్పెషల్లీ ఇన్బిల్ట్ క్వాలిటీ. అది మన పుట్టుకతోనే వచ్చే క్వాలిటీ. మనకి ఏదైనా మంచి జరిగింది, లేదు మనం ఏదైనా గొప్ప పని చేసామని మనకు అనిపిస్తే అది వేరే వాళ్ళతో షేర్ చేసుకోకుండా మనం ఉండలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మన టీంలో ఉన్న ఎవరైనా ఒక లేడీస్ ఎవరైనా ఒక షాప్కి వెళ్ళి ఒక శారీ కొన్నారనుకోండి, క్వాలిటీ చాలా బాగుంది అండ్
తక్కువ రేట్కి ఈమె చాలా బార్గెన్ చేసి చాలా తక్కువ రేట్కి ప్రోడక్ట్ తెచ్చుకుంది, ఆ శారీ తెచ్చుకుంది. అంటే ఆమె టాలెంట్ ఉపయోగించింది అక్కడ. సో ఊరికే ఉంటుందా? పక్కింటి వాళ్ళు ఆ శారీని 1000 రూపాయలకు కొని ఉంటారు, ఈమె బాగా బార్గెన్ చేసి ఒక 500కి కొంది. అదే క్వాలిటీ, సేమ్ షాప్, అంతా సేమ్, రైట్? సో అంటే ఆ హ్యాపీనెస్ తో ఆ షాప్ గురించి, ఆమె చేసిన ఆ డిస్కౌంట్ గురించి, ఆమె చేసిన టాలెంట్ గురించి చుట్టుపక్కల అందరికి పని కట్టుకుని చెప్తాను. అంటే ఇక్కడ చూడండి, ఇదే విషయం మనం ఒక డాక్టర్ గురించో, ఒక షాప్ గురించో, ఒక హోటల్ గురించో మనము ప్రమోట్ చేస్తుంటాం. అంటే నాకు మంచి జరిగింది, నేను పలానా హోటల్లో బిర్యానీ తిన్నాను, బాగుంది, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు మంచి మెడిసిన్ ఇచ్చాడు, ట్రీట్మెంట్ బాగుంది అని మనం ఎందుకు చెప్తాము? ఎందుకు చెప్తామంటే అక్కడ ఆల్రెడీ మనం బెనిఫిట్ తీసుకున్నాము. బెనిఫిట్ తీసుకుని నా చుట్టుపక్కల వాళ్ళకి కూడా బెనిఫిట్ జరగాలి అనే ఒక ఆలోచనతో చెప్తాము. నేను మంచి చేసుకున్నాను, నేను స్మార్ట్ గా ఆలోచించాను, నీకంటే తక్కువ ఖర్చు చేశాను, నీకంటే క్వాలిటీ సర్వీస్ తీసుకున్నాననే ఒక ఉద్దేశంతో చెప్తాము. ఇట్లా రకరకాల ఉద్దేశాలతో మనం చేసిన పనులన్నీ మనకు మంచి అనిపించింది, మనకు బాగా బెనిఫిట్ అనిపించింది, చాలా మందికి షేర్ చేస్తుంటాం, రైట్? ఇక్కడ ఈ రెండు విషయాలు వెస్టేజ్ ద్వారా చేస్తే, ఈ ప్రొడక్ట్ యూస్ చేస్తే దీంట్లో 100% ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి మనకి బెటర్ హెల్త్ వస్తుంది. అండ్ షేర్ చేస్తే మనకి పాసివ్ ఇన్కమ్, అంటే ఈ బిజినెస్ లో ఉన్న ఒక ఆపర్చునిటీ, ఈ బిజినెస్ లో ఉన్న ఒక పాయింట్ ఏదైతే ఉందో, ఒక సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ సిస్టమ్ ద్వారా మనకి ఒక పాసివ్ ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఉంది. దాంతో పాటు ఫ్యూచర్ సెక్యూరిటీ కూడా ఉంటుంది, రైట్? అది ఎట్లా అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ దీనికి అథెంటికేషన్ ఏంటి, దీంట్లో ప్రూఫ్ ఏంటి, మనం సక్సెస్ అవ్వగలుగుతాం అనే దానికి ఇది ఒక ప్రూఫ్ అండి. ఇక్కడ చూడండి, మనం అనుకుంటాము ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల, లేకపోతే ఈ సినీ పరిశ్రమలో ఉన్న సెలబ్రిటీస్ చెప్పడం వల్ల ఈ ప్రొడక్ట్స్ అమ్ముడుపోతున్నాయని అనుకుంటాము. కానీ అది 100% రాంగ్. ఓన్లీ అది 9% మాత్రమే సెలబ్రిటీస్ ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఈ ప్రొడక్ట్ అమ్ముడుపోతా ఉంది. మిగతా 91% ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వర్డ్ ఆఫ్ మౌత్ అండి. ఈ ప్రొడక్ట్స్ అమ్ముడుపోతున్నాయి అంటే ఇది గూగుల్ నుంచి తీసుకున్నది, మీరు కూడా సెర్చ్ చేయొచ్చు, దీని గురించి తెలుసుకోవచ్చు కంప్లీట్ గా. 91% ఆఫ్ B2B సేల్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వర్డ్ ఆఫ్ మౌత్. అంటే ఒక ఒకళ్ళ ఇంటికి వెళ్తాము, అక్కడ ఏ సంతూరో, లేకపోతే హార్పికో, లేకపోతే కోల్గేటో మూవో కనపడుతుంది. దాన్ని అంటే మా ఫ్రెండ్ వాడుతున్నాడు అంటే బాగుంటుందని వాడిని అడగకుండా కూడా నెక్స్ట్ టైం మనకి అవసరం వచ్చినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాం. లేదు, అరే ఈ ప్రొడక్ట్ బాగుందని, బాగా వాడు మూవ్ బాగా పనిచేస్తుంది అంటే, బాగా పనిచేస్తుంది, నేను వాడుతున్నాను రోజు అంటే ఇంకంతే, లైఫ్ లాంగ్ వాడు వాడినా వాడకపోయినా మనం లైఫ్ లాంగ్ ఇది వాడతాం. అంటే ఇక్కడ వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత పవర్ఫుల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అట్లాంటి ఒక వర్డ్ ఆఫ్ మౌత్ మీద మనం చేసుకునే బిజినెస్ వెస్టేజ్. కాబట్టి ఇక్కడ షూర్ 100% షూరిటీ ఉంది, మనం ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వగలుగుతాము, ఈ ప్రొడక్ట్స్ మూవ్ అవుతాయి అనే దానికి షూరిటీ ఉంది. అయితే ఈ బిజినెస్ ఎంత పెద్దది అనే దాని మీద కూడా మనం ఒక అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. నెట్వర్క్ మార్కెటింగ్ టర్న్ ఓవర్ అరౌండ్ ద వరల్డ్ అనేది ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే కనుక లక్షల కోట్ల బిజినెస్ జరుగుతూ ఉందండి. ఈ కంట్రీస్ అన్ని కూడా USA, చైనా, జపాన్, కొరియా, బ్రెజిల్, జర్మనీ, ఈ కంట్రీస్ అన్ని కూడా పాపులేషన్ లో మనకంటే తక్కువ, కానీ అక్కడ జరుగుతున్న బిజినెస్ ఈ ఇండస్ట్రీలో లక్షల కోట్లు. అంటే ఇది ఒక ప్రూఫ్. మనం ఆలోచన మార్చుకుంటే ఈ గవర్నమెంట్ కొన్ని పాలసీ, ఇండియా చిట్ట చివరిలో ఉన్నది అగ్రస్థానంలో ఉంటుంది అనే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న బిజినెస్ ఏంటి అంటే ఓన్లీ 8,000 కోట్లు మాత్రమే. కానీ ఫ్యూచర్ లో అదే గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, మీరు 2025 అంటే ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు 64,500 కోట్లకి ఈ బిజినెస్ చేరుకుంటుంది అనేది ఒక ఎస్టిమేషన్ ఉంది. అంటే ఇక్కడ చూడండి, వైఎస్ఆర్ మాస్టర్ గారు ఇప్పుడు నెలకి 2.5 లక్షలు సంపాదిస్తా ఉన్నారు. ఎప్పుడు 8,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతున్నప్పుడే వైఎస్ఆర్ మాస్టర్ గారు నెలకి 2.5 లక్షలు సంపాదిస్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 10 రెట్లు పెరిగి 8,000 కోట్లు అయింది అనుకోండి, సారీ 8,000 కోట్లు అయింది అనుకోండి, 10 రెట్లు పెరిగి. ఇక్కడ ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ మీరు చూస్తే అర్థమవుతుంది. 2025 కి 64,500 కోట్లు జరిగింది అనుకోండి. సో ఖచ్చితంగా 2025 కంప్లీట్ అయ్యే లోపు 10 రెట్లు మాస్టర్ గారి ఇన్కమ్ కూడా పెరుగుతుంది.
నా ఇన్కమ్ పెరుగుతుంది, మీ ఇన్కమ్ పెరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ద ఫ్యూచర్ బిజినెస్ ఏ విధంగా డెవలప్ అవబోతుంది, ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అనేది. అంటే ఒక నెక్స్ట్ 2 years లోనే అందరి ఇన్కమ్స్ అన్ని కూడా 10 రెట్లు ఎక్కువ కాబోతున్నాయి అనేది ఇది నేను చెప్పడం కాదండి, మన ఇండియన్ గవర్నమెంట్ బాడీ చెప్తాం. ఎందుకంటే ప్రూఫ్ కావాలా మనం సక్సెస్ అవ్వబోతున్నాం అనే దానికి, రైట్? సో ఇక్కడ గొప్ప వాళ్ళు ఏమంటున్నారు అనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మళ్ళీ చదువుకోండి. వీళ్ళు చెప్పిన మాట కండి, వీళ్ళు వాళ్ళ అనుభవం అంతా కూడా రంగరించి వాళ్ళ అనుభవాన్ని అంతా కూడా ఈ మాటల్లో చెప్పారు. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఇంత గొప్ప వర్డ్స్ ఇంకా ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్పలేరు, రైట్? సో ఇవన్నీ కూడా మీకు తెలిసినవే, మీ అప్లైనర్స్ మీతో ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటారు. సో అయితే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో వేరే కంపెనీలు కూడా ఉన్నాయి సార్. సో కంపెనీ వస్తుంది 14,000 15,000 కట్టండి, మీకు సూట్ పీసులు బెడ్షీట్లు ఇస్తామంటుంది. అది కూడా డైరెక్ట్ సెల్లింగ్, అది కూడా నెట్వర్క్ మార్కెటింగ్ సార్. లేదు ఒక్కో కంపెనీ వస్తుంది, మాకు షేక్లు తాగండి, మాకు న్యూట్రిషన్ తాగండి, మీకు డబ్బులు వస్తాయని చెప్తా ఉంది. ఇంకో కంపెనీ వస్తుంది, మీకు నెలకు 500 కట్టండి చాలు, మీకు క్రిప్టో వస్తుంది, అది వస్తుంది అంటే ఇట్లా ప్రతి ఒక్క అంటే జనాల్ని మోసం చేసే కంపెనీలు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అనే మోసకులోనే వస్తా ఉన్నాయి. బట్ వెస్టేజ్ ని ఎందుకు ఎంచుకోవాలి, వెస్టేజ్ కి వాటికి ఉన్న తేడా ఏంటి అనేది మనం డీటెయిల్ గా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ కంపెనీ గ్రోత్ మనం చూస్తే కనుక June 2, 2004 స్టార్ట్ అయిన కంపెనీ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందండి. ప్రౌడ్లీ వీ కెన్ సే ఇండియన్ కంపెనీ 20 సంవత్సరాలు కంపెనీ ఇంకా వేరే ఏది లేదు. సో 20 సంవత్సరాలు అంటే లాంగ్ జర్నీ అండి. 20 సంవత్సరాల్లో ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ క్వాలిటీ బాగోకపోయినా, సిస్టమ్ బాగోకపోయినా, ఈ మేనేజ్మెంట్ బాగోకపోయినా ఈ కంపెనీ 20 సంవత్సరాలు నడిచే అవకాశం లేనే లేదు. సో కాబట్టి ఈ 3 విషయాలు జరగలేదు అంటే ఈ కంపెనీ స్టాండర్డ్స్ మనం అర్థం చేసుకోవచ్చు, రైట్? 2 బ్రాంచ్ స్టార్ట్ అయిన కంపెనీ, 2 బ్రాంచ్ ఆఫీస్ స్టార్ట్ అయిన కంపెనీ, అది పెరిగి అంటుంటారు కదా తెలుగులో, వటుడు ఇంతింతై అని ఏదో ఒక పద్యం ఉంది, రైట్? సో వటుడు ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ స్టార్ట్ చేశారు, ఎంతమందికి ఆరోగ్యాన్ని ఆదాయాన్ని ఇస్తున్నారంటే చూడండి, దాదాపు 3.5 కోట్ల మంది నెట్వర్క్ లో ఆరోగ్యాన్ని, కొన్ని లక్షల మంది ఆదాయాన్ని కూడా తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆ 2 బ్రాంచెస్ మనకి దాదాపు ఆ 2 ప్రొడక్ట్స్ ఇప్పుడు మనకి పెరిగి 400+ ప్రొడక్ట్స్ అండి. ఈ 400+ ప్రొడక్ట్స్ లో కూడా మనకి ఓన్లీ మనకి కావాల్సిన ప్రొడక్ట్సే, ఎక్స్ట్రా ఖర్చు పెట్టకుండా ఎటువంటి భారమైన ప్రొడక్ట్స్ మనకి కంపెనీ అందించదు. మనకి కావాల్సిన ప్రొడక్ట్స్, మనకి అవసరమైన ప్రొడక్ట్స్ మాత్రమే ఈ కంపెనీలో దొరుకుతాయి, రైట్? సో ఈ 3.5 కోట్ల మందిలో IAS లు ఉన్నారు, IPS లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఆర్మీ పీపుల్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, నాలాంటి చిన్న జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ పీపుల్ ఉన్నారు. ప్రతి ఒక్క కేటగిరీ నుంచి ఈ 3.5 కోట్ల మందిలో ఉన్నారు. సో ఈ కంపెనీలో దొరికే ప్రొడక్ట్స్ మనం చూస్తే కనుక హోమ్ కేర్ అండి, ఇంట్లో మనము పొద్దున లేస్తే యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి కంపెనీలో దొరుకుతాయి. హెల్త్ కేర్, ఈ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవడానికి కారణం హెల్త్ కేర్ రేంజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. సో ఇక్కడ మన జుట్టు దగ్గర నుంచి కాలిగోటు వరకు మన ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి సంబంధించి మనం ప్రొడక్ట్ వాడుకుంటే కనుక ఫ్యూచర్ లో లక్షలు ఖర్చు పెట్టాల్సిన దగ్గర ఇప్పుడు మనము కొన్ని వందల రూపాయలతో ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడచ్చు. సో దీని గురించి ఇంకా తెలుసుకుని మీ ఫ్యామిలీలో, మీ చుట్టుపక్కల ఏ ఒక్కరికైనా ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్న 100% గ్యారంటీతో, 100% నమ్మకంతో మీరు చెప్పొచ్చు ఈ ప్రొడక్ట్స్ పనిచేస్తాయి. సో బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్, సో ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ రోజుల్లో బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ వాడుతున్నారండి. అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఎక్కువ క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్లు కానివ్వండి, థ్రోట్ క్యాన్సర్లు, స్కిన్ క్యాన్సర్లు, ఇట్లా ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే వాళ్ళు మెయిన్ గా వాడే ప్రొడక్ట్స్ లో ఎక్కువ కెమికల్స్ ఉండడం, ప్రాణాంతకమైన ఈ కెమికల్స్ ఉండడం వల్ల వాళ్ళకి, ఆడపిల్లలకి ఎక్కువ క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. సో మన దగ్గర దొరికే ప్రొడక్ట్స్ అన్ని కూడా 100% న్యాచురల్ గా ఉంటాయి. సో ఆరోగ్యాన్ని, అందాన్ని, ఆరోగ్యాన్ని కూడా మనకి ఈ ప్రొడక్ట్స్ ద్వారా తీసుకోవచ్చు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, రైతే రాజు అంటారు, అది చాలా మంది యూస్ చేసుకునే ఒక క్యాప్షన్, బట్ ఎక్కడ కూడా అది ప్రూఫ్ కాదు. బట్ వెస్టీజ్ లో రైతే రాజు చాలా మంది ఈ ప్రొడక్ట్స్ వాడుకుని తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుబడి తీసుకుంటున్న
చాలా మంది రైతులు మన టీమ్ లో కూడా చాలా మంది ఉన్నారు. అండ్ దాంతో పాటు ఈ బిజినెస్ ని పార్ట్ టైం గా తీసుకున్న రైతులు ఇప్పుడు కారులో తిరుగుతున్న రైతులు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి దీని గురించి ఎక్కువ అవగాహన తెచ్చుకుని ప్రతి ఒక్క రైతుకి ప్రొడక్షన్ పరిచయం చేయండి. వాళ్ళకు కూడా చాలా మంచి జరుగుతుంది. వాటర్ ప్యూరిఫైయర్ ఇది ఒక అద్భుతం అండి. ఖచ్చితంగా ఆ మన ఇంట్లో మన తల్లిదండ్రులకి మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మన పిల్లలకి స్మార్ట్ ఫోన్లు లేకపోతే ల్యాప్టాప్లు లేకుంటే పెద్ద పెద్ద స్కూల్లో చదివించకపోయినా కూడా అప్పు చేసి అయినా కూడా మనము వాటర్ ప్యూరిఫైయర్ ఖచ్చితంగా మన పిల్లలకి మన తల్లిదండ్రులకి మనం ఇచ్చి తీరాలి. ఎందుకనంటే మనిషి బాడీ 70% వాటర్ తోనే ఉంటుంది. ప్రతి ఆర్గాన్ లో మనకు వాటర్ కంటెంట్ ఉంటుంది. సో మనం తాగే నీరు ప్యూర్ గా లేకపోతే ఆ ఆర్గాన్ రోజు రోజుకి ఇబ్బంది పడి లైఫ్ టైం తగ్గిపోతుంది. కాబట్టి ఈ రోజుల్లో కిడ్నీ ఫెయిల్ అవుతున్నాయి, లివర్ ఫెయిల్ అవుతున్నాయి, లంగ్స్ ఫెయిల్ అవుతున్నాయి. సో కాబట్టి మీరు అప్పు చేసైనా సరే స్మార్ట్ ఫోన్లు ఇది ఒక స్మార్ట్ ఫోన్ కంటే తక్కువ ఖరీదు ఉంటుందండి. సో చాలా మంది ఈ రోజుల్లో 40,000 50,000 పెట్టి స్మార్ట్ ఫోన్లు కొంటా ఉన్నారు. అది ఎన్నాళ్ళు పనిచేస్తుందో, లేదు ఏదైనా దొంగతనం అయితేనో లేకుంటే ఎక్కడైనా కింద పడి పగిలిపోతేనో మనము చాలా ఇబ్బందులు ఫీల్ అవుతా ఉన్నాము. అట్లాంటిది ఇట్లాంటి ఒక స్మార్ట్ ఫోన్ లో లేకుంటే ఇంట్లో పెద్ద పెద్ద టీవీలో లేకుంటే వేరే వాళ్ళు చూపించుకోవడానికి మనం కొనేది ఆపేసి ఓన్లీ మన మన తల్లిదండ్రులు మన కుటుంబ ఆరోగ్యం కోసం ఈ వాటర్ ప్యూరిఫైర్ గురించి ఇంకా తెలుసుకుని ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో గిఫ్ట్ గా ఇవ్వాలి. ఎయిర్ ప్యూరిఫైర్ సిటీలో ఉన్న వాళ్ళకైతే కంపల్షన్ అనేది ఈ ఏజ్ లో పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళకు తరచూ అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. సో ఈ ఎయిర్ ప్యూరిఫైర్ మన ఇంట్లో పెడితే కనుక ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో కరెక్ట్ గా మెయింటైన్ అవుతాయి. వాళ్ళ పెద్దవాళ్ళ ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. కాబట్టి దీని గురించి ఇంకా తెలుసుకోండి. అండ్ మ్యాక్ డ్రైవ్ ప్రతి ఒక్కరు ఈ ప్రొడక్ట్ తో మంచి బిజినెస్ చేయొచ్చు. ఎందుకనంటే ప్రతి ఇంట్లో 2-3 2 వీలర్స్ ఉంటాయి, ఒక 4 వీలర్ ఉంటుంది. మా ఫ్యామిలీలో 4 4 వీలర్లు ఉన్నాయి. 4గింటికి వాడానండి. నా కారు కూడా వాడాను, వెస్టేజ్ ద్వారా వచ్చిన కారు. సో 100% నాకు మంచి జరిగింది. సో మీరు కూడా తెలుసుకోండి. మీ బైక్ లో మీ కార్ లో ఈ మ్యాక్ డ్రైవ్ వాడించండి, వాడండి. మంచి రిజల్ట్ ఉంటుంది. బోర్కు వచ్చిన బండ్లు కూడా అంటే బోర్కు వస్తాయి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు భయపడిన బైక్ ప్రతి ఒక్క బైక్ కి కంపల్సరీగా మనం వాడుకోవాల్సిన రైట్. సో ఇట్లా ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా మనకు ఉపయోగపడే ప్రొడక్ట్స్. దీని గురించి ఇంకా తెలుసుకోండి. ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో గురించి తెలుసుకుని సో మీరు కూడా సో లీగల్ గా మనం చూస్తే ఇక్కడ వెస్టేజ్ సర్టిఫికేట్స్ అంటే ఇట్లాంటి ఒక బిజినెస్ రన్ చేయడానికి చాలా మందికి ఇది ఈ కంపెనీ లీగల్ గా ఉందా, పర్మిషన్స్ ఉన్నాయా, లేకుంటే గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ ఉన్నాయని చాలా మందికి డౌట్ వస్తుంది. కొంచెం చదువుకున్న వాళ్ళకి అలాంటి ఎక్కువ బ్రెయిన్ ఉన్న వాళ్ళకి డౌట్స్ వస్తున్నాయి. సో దానికి సంబంధించి సో సర్టిఫికేషన్స్ అంటే ఇట్లాంటి ఒక బిజినెస్ రన్ చేయడానికి దాదాపు 17 రకాల సర్టిఫికేషన్స్ ఈ కంపెనీకి లీగల్ గా 100% కరెక్ట్ గా అవుతుంది కంపెనీ వెస్టేజ్. సో పనిచేసిన వాడికి రికగ్నిషన్ వస్తుంది. కాబట్టి వెస్టేజ్ కి గ్లోబల్ గా ప్రపంచవ్యాప్తంగా ఇవి మనకి వచ్చిన రికగ్నిషన్స్ మనం చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 కంపెనీలు ఉంటాయి. దాంట్లో 30th ర్యాంక్ లో వెస్టేజ్ ఉంది. టాప్ 30లో ఓన్లీ ఇండియన్ కంపెనీ వెస్టేజ్ అండి. సో ఇంతకంటే ప్రౌడ్ మూమెంట్ ఏమవుతుంది వెస్టేజ్ లో చేయడానికి? ఇంతకంటే రీజన్ ఏముంటుంది ఒకసారి ఆలోచించండి. రైట్. సో ఇవన్నీ మీకు తెలిసినవే, రోజు మనం చూస్తున్నవే. సో కెమికల్ భోజనం అని, సో పెయిన్ కిల్లర్స్, సో గుండెపోటని. నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఎవరైనా పెయిన్ కిల్లర్ వాడుతున్నారంటే మీరు వాళ్ళు హార్ట్ అటాక్ రావడానికి మీరే కారణం అవుతున్నారనే విషయాన్ని మీరు మైండ్ లో పెట్టుకోండి. రైట్, గుర్తుపెట్టుకోండి. మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ కానీ మీ పిల్లలకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా మీరు పెయిన్ కిల్లర్ ఇస్తున్నారు అంటే మీరు వాళ్ళని చంపేస్తున్నారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. కాబట్టి ఈ విషయం చాలా సీరియస్ గా మనం ఆలోచించాలి. మనం ఏమి ఇస్తున్నాం మన పిల్లలకి అనేది, మన ఫ్యామిలీకి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఈ కేటగిరీస్ మనం హెల్త్ విషయంలో చూస్తే ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే కరోనా లాంటి మహమ్మారులు ఇంకా చాలా పొంచి ఉన్నాయి అనేది ఎక్స్పర్ట్లు చెప్తున్న మాట అండి. ఖచ్చితంగా అది ట్రూ. కాబట్టి ఇప్పటి నుంచే మన ఫ్యామిలీని మనము ఇమ్యూనిటీతో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా కరోనా లాంటి మహమ్మారులు వచ్చినా కూడా మనకి ఇబ్బంది ఉండదు. దానికి ప్రూఫ్ ఏంటి అంటే బయట ప్రపంచంలో చాలా మంది కరోనాలతో చాలా మంది చనిపోయారు. బట్ వెస్టేజ్ లో మనం ఎక్కడ కూడా ఒక్క న్యూస్ కూడా వినలేదు సో పలానా వ్యక్తి పలానా లీడరు కరోనాతో చనిపోయాడని. సో దానికి ప్రూఫ్ ఏంటి, దానికి రీజన్ ఏంటి అంటే సో మనం ఇమ్యూనిటీ బూస్టర్స్ వాడడం,
ఆ వైరస్ మన కరోనాలో కూడా మన వెస్టీజ్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, సేఫ్ గా ఉంది అంటే దట్ ఈస్ ద రీజన్ అండి. సో కార్డియో కేర్, జరిగిందే సో ఎట్లా హార్ట్ కి అనిపించినా సంబంధించి అక్కడ ముందు జాగ్రత్తగా తెల్లారేసి మెసేజ్ మనం వాడుకుంటే కనుక ఖచ్చితంగా మన ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ప్రోడక్ట్ ఇది. సో హార్ట్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. సో ప్రైమ్ ప్రొడక్ట్స్, సో చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి. సో గ్లైసెమిక్ హెల్త్ కి సంబంధించి, షుగర్ కి సంబంధించి ఈ రోజుల్లో ఇంట్లో నలుగురు ఉంటే ఆ నలుగురులో కనీసం ఇద్దరికి షుగర్, బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ ముందు జాగ్రత్తగా వాడుకోండి. సో బరువు తగ్గడానికి, బరువు పెరగడానికి కూడా మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో డీటాక్స్, మనం రోజు తింటున్న ఆ చెత్త, ఆ విషాన్ని బయటికి తీయాలి అంటే మనకి ఈ డీటాక్స్ అండ్ రిజర్వేషన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 100% మనకి మంచి చేసే ప్రొడక్ట్స్. ఈ చెత్తని, ఈ విషయాన్ని మనం బయటికి తీయలేదు అంటే ఏదో ఒక రోజు మనము హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ ప్రొడక్ట్స్ వాడుకోండి. మన హెల్త్, ఇంట్లో ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనము హ్యాపీగా ఉండగలుగుతాం. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా టైం టు టైం సో వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ ముందు జాగ్రత్తగా ఇవ్వండి. శతావరి మ్యాక్స్ కానివ్వండి, పోలిక్ ఐరన్, తర్వాత క్రాన్బెర్రీ అని, సో డ్యూ గార్డెన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళని హైజీన్ గా ఉంచి మంచి ఆరోగ్యంగా, ఎటువంటి క్యాన్సర్ల బారిన పడకుండా చేసే అద్భుతమైన నాప్కిన్ ప్యాడ్స్ ఉన్నాయి. దాని గురించి ఎక్కువ తెలుసుకుని అది కూడా గిఫ్ట్ గా ఇవ్వండి మీ ఫ్యామిలీలో. అండ్ దెన్ జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ కి సంబంధించి మన దగ్గర సో 3 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. కొలాజన్, కాల్షియం అండ్ గ్లూకోజమైన్ అనే ప్రొడక్ట్స్ అద్భుతంగా పనిచేస్తాయండి. లక్షల రూపాయలు మీరు హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇంజెక్షన్లు లేకుంటే నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. 3 నుంచి 6 నెలలు మన ప్రొడక్ట్ వాడితే ఎంత మొండి మోకాల నొప్పులైనా కూడా మనకి 100% రిజల్ట్ ఇస్తాయి. దాంతో పాటు కిడ్నీకి సంబంధించి, లివర్ కి సంబంధించి, లంగ్స్ కి సంబంధించి ఆయుర్వేద ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనకి ఐస్ అంటే ప్రొడక్ట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. సో దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుని మీరు ఆరోగ్యంగా పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. రైట్. సో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది, మీ ఇంట్లో ఏది మార్చినా మార్చకపోయినా ఈ కుకింగ్ ఆయిల్ మాత్రం మార్చండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకుంటే హై కొలెస్ట్రాల్ ఇబ్బందులు ఉన్నా ఒక్క కుకింగ్ ఆయిల్ తో మనం బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కనిపిస్తున్న అల్ట్రా స్క్రబ్ అనేది ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో వాడండి. ఎందుకనంటే మనం తినే ఆ ప్లేట్ లో మనకంటే ముందే విషం మనం పెట్టుకుంటా ఉన్నాము. ఈ బయట దొరికే విమ్ లిక్విడ్స్ మనం వాడితే కనుక దాంట్లో విపరీతమైన కెమికల్స్ ఉన్నాయి. అవి విషంగా మారి మనం తినే ఆహారంతో పాటు మనకి లోపలికి వెళ్ళి చాలా విధ్వంసాన్ని క్రియేట్ చేస్తా ఉన్నాయి. సో కాబట్టి ఈ అల్ట్రా స్క్రబ్ మనకి న్యాచురల్ గా తయారు చేసిన దీంట్లో నీమ్ అని కలబంద మాత్రమే ఉంటుంది. సో న్యాచురల్ గా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యాన్సర్ నుంచి బయటపడాలి అంటే ఈ ప్రోడక్ట్ మన ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలి. రైట్. సో ఇది ఎందుకు వాడాలి అనే దానికి మీకు ఎనఫ్ రీజన్స్ ఇచ్చాను అనుకుంటున్నాను నేను. ఈ ప్రోడక్ట్ వాడితే మనం ఆరోగ్యంగా ఉంటాం, అండ్ ఇది షేర్ చేయడం వల్ల మనకి డబ్బులు వస్తాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అయితే ఎందుకు ఇస్తాయి? ఇప్పుడు మనం ఒక సంతూర్ గురించి చెప్తే డబ్బులు రావు, ఒక కోల్గేట్ గురించి మనం 100 మందికి చెప్తే డబ్బులు రావు. రైట్. బట్ వెస్టేజ్ లో ప్రోడక్ట్ వాడమని చెప్తే డబ్బులు ఎట్లా వస్తాయి? రైట్. సో ఇక్కడ డబ్బులు ఎలా వస్తాయి అనేది మనకు అర్థం కావాలి అంటే ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఎందుకు దీంట్లో డబ్బులు సంపాదిస్తామంటే, ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ బిజినెస్ అనేది మనకు తెలిసిన ఒక వ్యాపార విధానం. ఈ ట్రెడిషనల్ బిజినెస్ లో ఏం జరుగుతుంది అంటే, కంపెనీలో ప్రొడక్ట్ 40 రూపాయలు తయారైతే కస్టమర్ 100 రూపాయలు కొంటాడు. ఈ 60 రూపాయల మధ్యలో ఈ సెలబ్రిటీస్ కి, టీవీ యాడ్స్ కి, పేపర్ యాడ్స్ కి వాళ్ళు పెట్టే మార్కెటింగ్ ఖర్చులన్నీ కూడా ఇంట్లోనే పోతాయి. దాంతో పాటు ఏ కంపెనీ కూడా డైరెక్ట్ గా ప్రొడక్ట్ అమ్మదండి. ఆ కంపెనీ ప్రొడక్ట్ తయారు చేసి సూపర్ స్టాకిస్ట్ అనే వాడికి అమ్మేస్తుంది. వాడు ఏరియా డిస్ట్రిబ్యూటర్ అని, లోకల్ డిస్ట్రిబ్యూటర్ అని, హోల్సేలర్, రీటైలర్. అంటే ఒక కంపెనీ ఒక ప్రొడక్ట్ ని కస్టమర్ దాకా తీసుకురావాలి అంటే ఒక 5-6 చేతులు మారుతుంది. సో వాళ్ళు ఊరికే పనిచేస్తారంటే ఖచ్చితంగా పనిచేయరు. ఎందుకనంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఒక టీవీ షోరూమ్ ఓనరు BMW కార్ లో ఖచ్చితంగా తిరుగుతాడు. ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నా కూడా ఆ కిరాణా షాప్ నుంచే వాడు కారు కొంటాడు, ఇల్లు కడతాడు, ఏసీలు పెట్టించుకుంటాడు, పిల్లల్ని కూడా చదివించుకుంటాడు. అంటే ఒక చిన్న కిరాణా షాప్ లోనే ఇంత ప్రాఫిట్ ఉంది అంటే మనం అర్థం చేసుకోవాలి ఎంత పెద్ద బిజినెస్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం అనేది. రైట్. సో ఇక్కడ 60% దాదాపు మనం పెట్టే ఖర్చుల నుంచి ట్రెడిషనల్ బిజినెస్ లో వాళ్ళ మధ్యవర్తుల జేబులోకి, సెలబ్రిటీ జేబులోకి పోతుంది. బట్ ఇక్కడ వెస్టేజ్ ఈ బిజినెస్ కి ఆల్టర్నేటివ్ గా మనం జరుగుతున్న బిజినెస్ కి
ప్యారలల్ గా ఇంకొక బిజినెస్ ఆపర్చునిటీని తీసుకొచ్చింది. అది డైరెక్ట్ సెల్లింగ్ అంటారు దీన్ని. అంటే నేరుగా అమ్మకాలు అంటారు తెలుగులో. ఈ నేరుగా అమ్మకాల్లో ఏం జరుగుతుందంటే ఒక కంపెనీ ప్రొడక్ట్ ని ₹40 తయారు చేస్తే అది మనం ₹100 కొన్నప్పటికి కూడా ఈ 60% ఏదైతే మిగులుతుందో ఇక్కడ మధ్యవర్తులు, సెలబ్రిటీస్, టీవీ యాడ్స్ ఎక్కడ ఉండదు. మీరు ఎప్పుడైనా చూసారా? గత 20 సంవత్సరాలుగా మనకి ఈ కంపెనీ మార్కెట్ లో ఉంది, రైట్? సో ఎప్పుడైనా టీవీలో మహేష్ బాబు యాడ్ చెప్పడము, లేకుంటే షారూక్ ఖాన్ మన కంపెనీ గురించి చెప్పడమో, లేదు యూట్యూబ్ లోనో లేకుంటే ఫేస్బుక్ లోనో వెస్టీజ్ యాడ్ ఇవ్వడం అనేది మీరు ఎప్పుడైనా చూసారా? అంటే కంపెనీ తరఫు నుంచి ఖర్చు పెట్టి యాడ్ ఇవ్వడం ఎప్పుడైనా చూసారా? లేదు. ఎందుకనంటే అట్లాంటి వేస్ట్ వృధా ఖర్చులు ఈ ఇండస్ట్రీలో ఉండవు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్ మీద ఈ కంపెనీ, ఈ ఇండస్ట్రీ రన్ అవుతుంది. ఏదైతే మనము ₹40 తయారైన వస్తువు ₹100 కొన్నప్పటికి కూడా మధ్యవర్తులు, సెలబ్రిటీస్ ఎవరు ఉండరు కాబట్టి ఈ 60% ఏదైతే మనకి మధ్యలో మిగులుతుందో అది 9 రకాల ఆదాయాల రూపంలో కంపెనీ మనకి పంచిపెడుతుంది. అర్థమైందని ఆశిస్తున్నాను. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ట్రెడిషనల్ బిజినెస్ లో మోసపోతా ఉన్నారు. మీ డబ్బులు మీరు కష్టపడి సంపాదించిన డబ్బుల నుంచి 60% మీరు దోపిడీకి గురవుతున్నారు. బట్ ఇక్కడ వెస్టేజ్ లో మీరు షాప్ మార్చుకోవడం వల్ల మీరు ఇండస్ట్రీ మారుతున్నారు. ఆ ఇండస్ట్రీలో మనకి ఏం జరుగుతుందంటే మనకి కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ లో మనకి 9 రకాల ఆదాయ రూపంలో మనం పెట్టే ఖర్చు నుంచి మనకి ఇన్కమ్ ఇచ్చే ఒక గొప్ప బిజినెస్ ఆపర్చునిటీని దీంట్లో డిజైన్ చేశాను. అది ఏంటంటే ఫస్ట్ ఇన్కమ్ మనకి సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ అండి. అంటే మనం పెట్టే ఖర్చు నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1000 ప్రోడక్ట్ కొంటే దాంట్లో మీకు ₹100 నుంచి ₹200 డిస్కౌంట్ పోగా మీకు బిల్లింగ్ జరుగుతుంది. అండ్ పర్ఫార్మెన్స్ బోనస్ కింద మనము ప్రోడక్ట్ కొన్నదానికి మన ద్వారా ఎవరైతే మనం ఇంట్రడ్యూస్ చేస్తామో వాళ్ళు చేసిన బిజినెస్ లో నుంచి మన లెవెల్ ని బట్టి స్టార్టింగ్ ఫ్రమ్ 5% to 16% ఎవ్రీ మంత్ మన అకౌంట్ లో డబ్బులు వేస్తుంది కంపెనీ. దాంతో పాటు మనకి 15% డైరెక్టర్ బోనస్ గా, ఎప్పుడైతే మనకి నచ్చిన ప్రోడక్ట్స్ గురించి ఎక్కువ మంది మనం షేర్ చేస్తుంటామో, ఎప్పుడైతే మన టీం పెరుగుతుందో దాంతో పాటు మన బిజినెస్ కూడా పెరుగుతుంది. ఆ బిజినెస్ తో పాటు మనం 5 నుంచి 8 నుంచి 12 నుంచి 16% మనం ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో ఇప్పుడు కంపెనీ మనల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటుంది. ఆ బ్రాంజ్ డైరెక్టర్ గా 15% మనకి అడిషనల్ ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. అండ్ అడిషనల్ ఇన్కమ్ మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ కింద 3% అడిషనల్ ఇన్కమ్ ఇస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్కమ్ వెస్టేజ్ లో లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అండి, ఎల్ఓబి అంటాం దాన్ని. ఈ ఎల్ఓబి కనుక మనం తీసుకోగలిగితే ఎక్కువ మొత్తంలో మనము ఇన్కమ్ తీసుకోవచ్చు వెస్టేజ్ నుంచి. సో దీని గురించి ఇంకా వేరే సెషన్ లో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ట్రావెల్ ఫండ్ కింద, అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, నాలాంటి ఒక మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ ఉన్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయగలిగిన సత్తా ఉన్న కంపెనీ వెస్టీజ్. ఎందుకంటే నేను ఆల్రెడీ దాదాపు ఇప్పుడు లక్షన్నర పైన నా వాలెట్ లో ట్రావెల్ ఫండ్ ఉందండి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు నేను నా ఫ్యామిలీతో సింగపూర్, మలేషియా, లేకుంటే నాకు ఇష్టం వచ్చిన కంట్రీ నేను ట్రావెల్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కలేదు, బట్ వెస్టేజ్ ద్వారా ఫస్ట్ టైం నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కబోతా ఉన్నాను మా ఫ్యామిలీ. నెక్స్ట్ కార్ ఫండ్ ద్వారా నేను ₹12 లక్షల కార్ తీసుకోగలను కంపెనీ నుంచి. అదే నేను జాబ్ చేస్తే దాదాపు 12 సంవత్సరాలు జాబ్ చేసినా కూడా నేను సొంత కార్ తీసుకోలేకపోయాను. బట్ వెస్టేజ్ లో 6 నెలల్లోనే నేను కార్ తీసుకోగలిగాను. నెక్స్ట్ హౌస్ ఫండ్ అనేది ప్రతి ఒక్కరి కలండి, ఇల్లు కట్టుకోవాలి. ఊర్లో అయితే ఇల్లు ఉంటుంది, ఏదో చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు, ఏదో వాళ్ళ స్తోమత తగ్గట్టు ఇల్లు ఉంటుంది. బట్ మనం ఉండే దగ్గర రెంట్ ఇల్లు ఉండకూడదు. టౌన్ లో మనకు కూడా ఒక మంచి సొంత ఇల్లు ఉండాలి అనేది చాలా మంది కళ. సో దానికి సంబంధించి మన కళ నెరవేరడానికి అడిషనల్ గా 3% హౌస్ ఫండ్ కింద కంపెనీ మనకి హౌస్ ఫండ్ ఇస్తుంది. సో ఎలక్ట్రికల్ బోనస్, సో 2% అడిషనల్ ఇన్కమ్ ఇస్తుంది. ఇట్లా 9 రకాల ఆదాయ రూపంలో కంపెనీ మనకి మనం చేసే ప్రతి బిజినెస్ మీద మనకి 9 రకాల ఆదాయాల రూపంలో కంపెనీ మనకి ఇన్కమ్ ఇస్తుంది, రైట్? సో ఇక్కడ ఈ ప్రాఫిట్ గురించి మనం మాట్లాడుకుంటే సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ ఆల్రెడీ 10 to 20% అని మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతో పాటు రీపర్చేస్ ఆఫర్ కింద మనకి 10% ఎవ్రీ మంత్ 18th లో, డేట్లు గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ మంత్ 18th లోపు మీరు మీ ఇంట్లో కావాల్సిన సామాన్లు మీరు పర్చేస్ చేసుకోగలిగితే మీకు 10% అడిషనల్ బెనిఫిట్ కింద కంపెనీ మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తుంది. అంటే ఒకటి డిస్కౌంట్స్ ఇస్తూ దాంతో పాటు ఇంకా అడిషనల్ గా ఒక 10%
మనకి కంపెనీ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తుంది, రైట్? సో ఇంకా ఈ ఇంకొక గొప్ప ఆపర్చునిటీ మనకి ఈ కంపెనీలో తీసుకోవాలి, తక్కువ రేట్లకి మనం ప్రొడక్ట్ తీసుకోవాలి అంటే ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ యూస్ చేసుకోవడం ఉత్తమం అండి. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ లో ఏం జరుగుతుందంటే మనం ఎక్కడైనా కొనాల్సిందే, ప్రతి నెల కొనాలి. అంటే ఒక నెల కొని ఇంకొక నెల మనము ఆపుకోవడానికి లేదు, నిత్యావసరాలు కాబట్టి ప్రతి నెల కొనాల్సిందే. ఆ కొనేదేదో మనము ఎవ్రీ మంత్ 14th లోపు మనం ప్లాన్ చేసుకోగలిగితే మన ఇంట్లో కావాల్సినవన్నీ కూడా మన ఇంట్లోకి ఎవ్రీ మంత్ 14th లోపు మనం పర్చేజ్ చేసుకోగలిగితే ఇక్కడ రెండు రకాల కన్సిస్టెన్సీలు ఉంటాయి. ఒకటి 60 పీవీ అంటే దాదాపు ఒక 1500 నుంచి 2000 రూపాయలు మనము ప్రొడక్ట్ ఎవ్రీ మంత్ 14th లోపు 4 నెలలు వరుసగా మనం పర్చేజ్ చేసుకోగలిగితే అడిషనల్ బెనిఫిట్ కింద మనకి కంపెనీ 1250 రూపాయలు ప్రొడక్ట్ వాచర్ ఇస్తుంది. ఇది నథింగ్ బట్ ప్రొడక్ట్ అంటే మనకి యూస్ఫుల్ ఉపయోగం లేని ప్రొడక్ట్స్. ఇప్పుడు జనరల్ గా ఇట్లాంటి ఆఫర్లు మనము డిమార్ట్ లోనో లేకుంటే బయట ఎక్కడో చూస్తుంటాం. ఇంత కొనండి ఇంత ఇస్తాము, 3000 బిల్ చేయండి మీకు 30 రూపాయలు 300 రూపాయల ప్రొడక్ట్ ఇస్తామంటుంది. అది కూడా ఉపయోగం లేని ప్రొడక్ట్స్, ఎక్స్పైరీ డేట్ కి దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఇస్తాయి బయట బిజినెస్ లో. బట్ ఇక్కడ వెస్టేజ్ ఇచ్చే ప్రొడక్ట్స్, మనకి యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రొడక్ట్స్ మాత్రమే ఇస్తుంది. అది కూడా మనకు ఉపయోగపడే ప్రొడక్ట్స్. సో 100 కన్సిస్టెన్సీ, 100 పీవీ కన్సిస్టెన్సీలో మనకి 3500 నుంచి 4000 రూపాయలు మనం ప్రతి నెల ప్రొడక్ట్ మనం పర్చేస్ చేయగలిగితే 4వ నెల బిల్లింగ్ అయిన వెంటనే మనకి 10 రోజుల గ్యాప్ లో 2500 రూపీస్ ప్రొడక్ట్ వాచర్ మనకి కంపెనీ ఇస్తుంది. ఈ వాచర్ అంటే మనకి నథింగ్ బట్ మనీ. అంటే ఈ మనీతో మనకి ఇష్టం వచ్చిన ప్రొడక్ట్స్ మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ రెండింటి గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుని మీరు మీ టీమ్ లో స్ప్రెడ్ చేయండి, మీరు కూడా ఇంప్లిమెంట్ చేయండి. దీనివల్ల మీకు ప్రొడక్ట్ కాస్ట్ తగ్గుతుంది, రైట్? సో ఇక్కడ కన్సిస్టెన్సీతో మనకి ఏ విధంగా ప్రొడక్ట్ రేట్లు తగ్గుతాయి అనేది ఇక్కడ చూడండి. 100 రూపీస్ ఎంఆర్పి ఉంటే ఈ కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ తీసుకోవాలి. అంటే ఒక క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్స్, డిస్కౌంట్స్ అండ్ కన్సిస్టెన్సీ, ఈ నాలుగు బెనిఫిట్స్ మనము అవైల్ చేసుకుంటే కంపెనీ మనకి ఈ ఎంఆర్పి మీద దాదాపు 50% వరకు రేట్ తగ్గిపోతుంది అనే విషయం. అంటే ఇది స్మార్ట్ బిజినెస్. ఈ స్మార్ట్ లో కూడా మనం స్మార్ట్ గా ఆలోచించాలి. ప్రొడక్ట్ పర్చేజ్ చేసే విషయంలో స్మార్ట్ గా ఆలోచిస్తే దాదాపు 50% వరకు మన ప్రొడక్ట్ రేట్ తగ్గిపోతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో ఇక్కడ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్తాను, మనం ఆల్రెడీ స్టార్టింగ్ లోనే ఎక్కువ టైం తీసుకున్నాం. సో అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఈ టేబుల్ ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో మనము 5 నుంచి 8 కి ఎలా వస్తాము, 8 నుంచి 12 కి ఎలా వస్తాము, 12 నుంచి ప్రాంప్ట్ డైరెక్టర్ ఎలా అవుతాం అనేది ఇక్కడ చూస్తే, సో మనం చేసే బిజినెస్ అంతా కూడా మనకి పీవీలో కన్వర్ట్ అవుతుందండి. సో 1 పీవీ ఈక్వల్ టు 32 రూపీస్, 32 రూపీస్ యావరేజ్ మీద పడుతుంది మనకి. ఈ 1 పీవీ అంటే 1 పీవీ నుంచి 600 లో పీవీస్ ఉంటే మనము 5% లో ఉంటాము. అండ్ నెక్స్ట్ 600 నుంచి 2400 లోపు ఉంటే మనం 8% లో ఉంటాము. అండ్ 2400 నుంచి 5500 లోపు మన బిజినెస్ జరిగితే, మన పీవీ ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా మనము 12% లో ఉంటాము. అండ్ ఆ పైన మనం ఏదైతే బిజినెస్ చేస్తామో మనకి జాయింట్ డైరెక్టర్ అనే లెవెల్ ని, హోదాని ఇచ్చి మనం శక్తిస్తుంది, మనకి మంచి రికగ్నిషన్ కూడా చేస్తుంది. అక్కడ నుంచి మనకి అడిషనల్ గా 15% డైరెక్టర్ బోనస్ అనేది కంపెనీ మనకి యాడ్ చేస్తుంది. సో దీంట్లో చాలా మంది, సార్ అందరితో పాటు నేను చాలా ఫాస్ట్ గా చేయగలుగుతాను, నాకు కొంచెం అడిషనల్ బెనిఫిట్ ఇవ్వమని ఎవరైనా అడిగితే కూడా దానికి కూడా కంపెనీ రెడీ అంటుంది. సో ఫాస్ట్ ట్రాక్ అనే ఒక ఆప్షన్ పెట్టింది కంపెనీ. ఇక్కడ చూడండి 8% వెళ్ళాలి అంటే మనం 600 పైన పీవీలు చేయాలి. బట్ ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే మీరు 300 పీవీలు చేయండి చాలు, మీరు 8% లోకి వెళ్ళిపోతారు. అంటే స్ట్రైట్ అవే మీకు దాదాపు 50% వర్క్ తగ్గిపోతుంది. బిజినెస్ కూడా అంత చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక నెలలో మీరు మీ టీము కలిపి దాదాపు ఒక 10,000 రూపాయలు బిజినెస్ చేయగలిగితే మీరు 8% స్లాబ్ లోకి వెళ్ళిపోతారు. దానికి అడిషనల్ గా మీకు 750 రూపీస్ వౌచర్ కంపెనీ ఇస్తారు. అంటే మీరు చేసిన ఆ ఫాస్ట్ వర్క్ కి గుర్తించి మీకు అడిషనల్ బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. అండ్ దాంతో పాటు ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. సో ఎప్పుడైతే 1 మంత్ లో మీరు 4500 పీవీ చేయగలుగుతారో మీరు మీ టీం కలిపి, మిమ్మల్ని కంపెనీ ఇక్కడ 5500 చేస్తే మీరు బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు. బట్ ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అవడానికి ఒక 1000 పీవీ అంటే దాదాపు 30 నుంచి 35,000 రూపాయలు బిజినెస్ తక్కువ చేసినా కూడా మీరు
బ్రాంజ్ డైరెక్టర్ అయ్యే అవకాశం కంపెనీ ఇస్తుంది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. తక్కువ ఎఫర్ట్స్ లో మనము మన లెవెల్ ని రీచ్ అవడానికి ఈ ఈ 2 ఆఫర్లు కూడా స్పెషల్ ఆఫర్స్ మనకి ఉపయోగపడతాయి. రైట్. సో ఇక్కడ కంపారిజన్ మనం చూస్తే కనుక ఏ విధంగా మనం ముందుకెళ్ళొచ్చు అనే దానికి ఇక్కడ మంత్ 1 ఒక 6 మెంబర్స్ ని మనము మన డౌన్ లో జాయిన్ చేసుకున్నాము. అంటే 6 అనే ఏం ఫిక్స్ లేదండి, ఇట్లా టార్గెట్స్ ఉండవు, ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవు. ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే ఒక 6 మెంబర్స్ ని మనము మన డౌన్ లో మనం జాయిన్ చేసుకుని సో వాళ్ళతో మనం బిజినెస్ చేస్తే సో ఫాస్ట్ అట్ 8 మనం ఫస్ట్ మంత్ లో మనం రీచ్ అవ్వచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ అదే రిపీట్ వాళ్ళని మనం రిపీట్ చేయించగలిగితే మంత్ 2 లో మనకి సో దాదాపు 36 మెంబర్స్ మనకి టీమ్ అవుతుంది. వాళ్ళతో వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ మనము పర్చేజ్ చేపిస్తే కూడా సో దాదాపు 2 నెలలు వచ్చేసరికి మన పివి 3000 పైన దాటుతుంది. అండ్ థర్డ్ మంత్ వచ్చేసరికి ఆ 36 మంది అవుతారు, ఒక్కొక్క లెగ్ లో 36 మంది అవుతారు. థర్డ్ మంత్ లో మనం ఖచ్చితంగా డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా ప్లాన్ చేయండి. దీని గురించి మనము డిస్కస్ చేద్దాం నెక్స్ట్ సెషన్ లో, డీటెయిల్ గా మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఇక్కడ బేసిక్ ఐడియా ఏంటంటే థర్డ్ మంత్ లో 3 నెలల కంటే మీరు బ్రాంజ్ డైరెక్టర్ అవడానికి ఎక్కువ టైం తీసుకుంటున్నారంటే మనము కరెక్ట్ వేలో వర్క్ చేయట్లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎట్ ఎనీ కాస్ట్ ఎంత స్లోగా వెళ్ళినా కూడా థర్డ్ మంత్ ఖచ్చితంగా మనం బ్రాంజ్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అవ్వట్లేదు అంటే మనం ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాం. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిల్వర్ డైరెక్టర్. ఈ సిల్వర్ డైరెక్టర్ గా అంటే మన కింద ఒక క్వాలిఫైడ్ బ్రాంజ్ డైరెక్టర్ ఉంటారు. అసలు మిగతా టీం నుంచి ఎక్కడైతే మనం ఎగ్జాంపుల్ గా 6 అనుకున్నాం కదా, మిగతా 5 నుంచి మన సెల్ఫ్ పివి 2 కలుపుకుంటే మనకి సైడ్ వాల్యూమ్ వస్తుంది. ఆ సైడ్ వాల్యూమ్ ఒక 1800 పివి. అంటే సో దాదాపు ఒక 50,000 రూపాయల బిజినెస్ మనం చేయగలిగితే కంపెనీ మనల్ని సిల్వర్ డైరెక్టర్ గుర్తిస్తుంది. అండ్ అదే మనము ఒక 60,000 రూపాయల బిజినెస్ చేయగలిగితే కంపెనీ మనకి అడిషనల్ గా సో టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది అడిషనల్ గా ఇస్తుంది. సో ఈ ఈ లెవెల్స్ గురించి సో ఆ కండిషన్స్ గురించి ఇంకా డీటెయిల్ గా నెక్స్ట్ మనము డిస్కస్ చేద్దాం. యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ గా ఇంకొక ఇన్కమ్ మనకి యాడ్ అవుతుంది, ట్రావెల్ ఫండ్. ట్రావెల్ ఫండ్ 3% అడిషనల్ ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. అండ్ దాంతో పాటు ఎప్పుడైతే మన టీము డెప్త్ కి వెళ్తుందో, ఎప్పుడైతే మన టీము కిందకి అంటే డీప్ గా మనకి డెవలప్ అవుతుందో ఆ కంపెనీ ఆ టీం నుంచి మనము ఎల్ఓబి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది తీసుకోవచ్చు. సో దాదాపు ఒక లెగ్ నుంచి ఒక ఎల్ఓబి నుంచి సో 20 నుంచి 25,000 రూపాయల మినిమం ఇన్కమ్ తీసుకునే అవకాశం ఈ కంపెనీ ఇస్తుంది. సో కాబట్టి డెప్త్ కూడా ఇంపార్టెంటే. మన టీము కిందకి స్ట్రాంగ్ గా మనము తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. సో ట్రావెల్ ఫండ్ కింద మనకి అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ డైరెక్టర్ అండి. గోల్డ్ డైరెక్టర్ గా మన కింద ఒక క్వాలిఫైడ్ డైరెక్టర్ ఉంటే మనం సిల్వర్ డైరెక్టర్ అంటాము. మన టీమ్ లో 2 క్వాలిఫైడ్ డైరెక్టర్ ఉంటే మనము గోల్డ్ డైరెక్టర్ అవుతాం. సో ఈ గోల్డ్ డైరెక్టర్ గా 2 క్వాలిఫైడ్ డైరెక్టర్లు అండ్ మిగతా టీం ఏదైతే ఉందో వారి దగ్గర నుంచి మన సెల్ఫ్ పివి మొత్తం కలిపి 1500 పివి అంటే సో దాదాపు ఒక 45,000 రూపాయల బిజినెస్ మనం చేయగలిగితే కంపెనీ మనల్ని గోల్డ్ డైరెక్టర్ అంటుంది. సో ఆ గోల్డ్ డైరెక్టర్ గా దాదాపు మినిమం 15,000 నుంచి 40,000 వరకు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఈ కంపెనీ ఇస్తుంది. అండ్ అడిషనల్ ఇన్కమ్ అయితే యాడ్ అవ్వదు, బట్ గోల్డ్ డైరెక్టర్ గా ఖచ్చితంగా మనం ఒక ఎల్ఓబి అయితే ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే ఆ పొజిషన్ కి మనకు వాల్యూ ఇచ్చినట్టు. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్ డైరెక్టర్ అండి. స్టార్ డైరెక్టర్ గా మన కింద 3 క్వాలిఫైడ్ డైరెక్టర్స్ అండ్ దెన్ మిగతా టీం నుంచి ఒక 1000 పివి మనం తీసుకోగలిగితే కంపెనీ మనల్ని స్టార్ డైరెక్టర్ అంటుంది. యాజ్ అ స్టార్ డైరెక్టర్ గా మనకి సో ఒక కారు తీసుకునే అవకాశం ఈ కంపెనీ ఇస్తుంది కార్ ఫండ్ ద్వారా. అడిషనల్ గా 5% అడిషనల్ ఇన్కమ్ ఇస్తుంది. సో యాజ్ అ స్టార్ డైరెక్టర్ గా 30 నుంచి 80,000 ఇన్కమ్ తీసుకునే అవకాశం ఈ కంపెనీలో ఉంది. రైట్. సో ఇక్కడ నాకు జన్మనిచ్చిన మళ్ళీ వెస్టేజ్ ద్వారా పునర్జన్మనిచ్చిన మా మదర్ పేరు మీద స్టార్ట్ చేసినామండి. సో మాకు వచ్చిన కార్ ఇది. సో రెనాల్డ్ ట్రైబర్, మా మదరు మా ఫాదరు ఈశ్వరుడు సార్. రైట్. అట్లాగే సో మనందరి మెంటర్ గ్రేట్ లీడర్ సో వైఎస్ఆర్ మాస్టర్ గారి కారు. సో ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము బయట జాబ్ చేస్తే మన లైఫ్ మనం చూసుకోవచ్చు, మనం బెస్ట్ లైఫ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఇష్టమైన వాళ్ళు మన చుట్టూ మనల్ని ప్రేమించే వాళ్ళు మనం ఇష్టపడే మనకు బాగా ఇష్టమైన వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ చేయగలిగిన దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. లక్ష్మి మేడం సిస్టర్ అండి. వాళ్ళ సిస్టర్ కి విస్టేజ్ ద్వారా నెలకి దాదాపు
రూ. 1,00,000 పైన ఇన్కమ్ ఇప్పిస్తూ కారు కూడా ఈ కంపెనీ నుంచి సార్ ఇప్పించగలిగారు అంటే ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? మనం మారితే మన చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్ కూడా మారుతుంది అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. రైట్? సో వీళ్ళందరూ కూడా మన టీంలో గ్రేట్ లీడర్స్ అని చెప్పొచ్చు. సో రామాంజనేయులు సార్, మన పుట్టి శ్రీనివాసరావు గారు, అప్పటికట్ల వెంకటేశ్వరరావు సార్, వీళ్ళందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ అండి. బిఎస్సి బిఈడి చేసి టీచర్ గా పనిచేస్తూ ఈ వెస్టేజ్ ఎందుకు ఎంచుకున్నారు అనే దానికి సో మనలాంటి వాళ్ళు మనం ఎందుకు చేయకూడదు? ఎంకామ్ చదివి రిపోర్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి సో ఆల్రెడీ వెస్టేజ్ కి రాకముందు ఒక మైలాన్ అనే ఒక ఫార్మాసిటికల్ కంపెనీలో 1,20,000 1,30,000 ఇంకా శాలరీ తీసుకుంటున్న వ్యక్తి కూడా ఇప్పుడు రిజైన్ చేసి వచ్చి ఈ కంపెనీలో పనిచేస్తున్నారు అంటే ఇంకా మనకు అర్థం కాకపోతే మనం ఎక్కడో వెనకబడిపోతున్నాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళందరూ కూడా ఒక ప్రూఫ్. సార్ కూడా రీసెంట్ గా మన కంపెనీ నుంచి కార్ తీసుకున్నారు. టీచర్ గా పనిచేస్తూ సో ఈ కంపెనీలో పార్ట్ టైం గా సో హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటూ కార్ తీసుకున్నారు అంటే ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ అంతకుముందు ఇప్పుడు చాలా మంది ఒక ఎగ్జాంపుల్ డిఫరెంట్ అంటే మనము బయట వాళ్ళకంటే డిఫరెంట్ గా చేస్తాం అనే దానికి ఈ మేడం ఎగ్జాంపుల్ అండి. మొన్న గవర్నమెంట్ మారితే చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఈ బీఈడీలు చేసిన వాళ్ళు అవినిగడ్డ చేరుకున్నారు. చాలా కొన్ని వేల మందిలో అవినిగడ్డ చేరుకుని కోచింగ్లు తీసుకుంటా ఉన్నారు. అంటే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, టీచర్ అయిపోవచ్చు అని. బట్ ఇక్కడ మేడము వెస్టేజ్ ఎంచుకుని వాళ్ళు జీవితాంతం సంపాదించలేనిది ఆల్రెడీ ఇప్పుడు ఇన్కమ్ తీసుకుంటా ఉన్నారు. చాలా మంది లైఫ్ మారుస్తున్నారు. అంటే ఇక్కడ డిఫరెంట్ గా చేస్తే మనకి సక్సెస్ ఉంటుంది, చాలా మంది లైఫ్ మార్చొచ్చు అనేది వీళ్ళు ఇట్లాంటి చదువుకుని గొప్ప గొప్ప పొజిషన్ వాళ్ళ ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. సో కార్ ఫండ్ ద్వారా వీళ్ళందరూ కూడా ఇక్కడ చూడండి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఆర్ఎంపీ డాక్టర్, ద ప్రైవేట్ టీచర్, సో ఫార్మర్, రైట్? ఒక టైలర్, చిన్న టైలరింగ్ షాప్ నడుపుకునే వ్యక్తి వెస్టేజ్ ద్వారా కార్ తీసుకున్నారు. ఒక హౌస్ వైఫ్ కార్ తీసుకున్నారు అంటే ఒక రిటైర్డ్ పర్సన్ కార్ తీసుకున్నారు అంటే ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం ఎందుకు సక్సెస్ కాలేమనే విషయం